నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది. ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను. అవి అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30, 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి ఈ రోజు. అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చయినవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు నాకు 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి, తేదీ వేసి, ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట. ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకటకవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు. కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామంది పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాళ్ళ పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు. లేదు మనం ఉంటే మనమే వేస్తాం, లేదు తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే. ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది. అది కూడా ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదంటూ మంచిది ఏదో పెడతాం. అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను. 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనపడాల్సిందే. లెక్కది 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలు 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి. అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9 to 9:30. 9:30కి మళ్ళీ జపం చెడతేసి 10ంటికి ఖచ్చితంగా మడి స్వచ్ఛ భారత్. 10 to 10:15. అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు, కుర్చీలు హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా. మరి బాగానే కూర్చుంటారు. తుడిచేవాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు. సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. ఎవరు బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండదు. మనం మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపుంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి ఒక చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పర్లేదు. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయాలి. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికే అనవసరం. పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా. అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు. అటువంటి ఎందుకు పగల సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి?
పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కరుస్తుంది. అందుకని చీకటి పడ్డాక ఊడవద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది పగి. ఇదేం పెద్ద మనం మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది, అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ రైట్. అప్పుడు ఖచ్చితంగా 10:20 మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. అంటే అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చు అవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడైనా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నా చెప్తా, నేను చెప్పదలుచుకున్నదో చెప్తాను. మీ ఇష్టమైతే వినచ్చలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి పైకి లేచి ఒకటి కిందకి లేచింది, వాడికి వేలినొప్పి ఉంటే కిందకి దించుకుంటే నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా, ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా, భగవద్గీత చదివారా, ఏం చదివారు? భారతం చదివారా, రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెబుతాం అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారు ఖచ్చితంగా ఉంది. ఇది ఈ టైం టేబుల్ రాసి ఉంటుందా? ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయక కానీ ఉంటుంది. రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకాయితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒకనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం, వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు. అప్పుడు ఇలాగే ఉండేది. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడున్నాను. ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు పనులు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు, ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారు ఏమిటారు కానీ మనం అమ్మపోయి ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి. మా నాన్నగారి పాదాలు అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకోవడానికి ఒక పావు గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటి ఇంత శ్రద్ధ అవసరం అంటే, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, తుడుచుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే, ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. భోజనం ఒక సమయం, నేను పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా, ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు, గుడరుగు మీద కూర్చుని. అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలోఅప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే, నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయం 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేశాను. ఇంకొక 10-12 ఉన్నాయి.
చదవాల్సింది అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా, అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలా వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానికి? టేబుల్ బయట పేపర్ బయట పెట్టిన దానికి పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ బయట బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మన బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోటికి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావైతే పరాయివైతే నేను చదవగలిగాను అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం? ఇది పెద్ద ఆదర్శం కాదా? ఎంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దినచర్యలో. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి, మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని, గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూస్తాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు, ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు?